క్యాస్ట్ ఐరన్ తవా ఎలా సీజనింగ్ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని నైట్ మొత్తం ఉంచండి. తర్వాత మార్నింగ్ దీన్ని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఏదైనా గిన్నె కానీ ఏదైనా తీసుకొని ఇలా చేసుకోండి. తర్వాత కొంచెము సిమ్లో పెట్టుకొని ఉప్పు చూడండి ఎలా కొంచెం కరుగుతున్నట్టు ఉంటుంది, కొంచెం దానికి పడుతుంది. ఇలా అయ్యాక మళ్ళీ వాష్ చేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువే వేసుకోండి. ఈ ఆనియన్స్లో ఉండేది మొత్తం తవాకి పడుతుంది. బాగా ఎర్రగా వచ్చే వరకు ఇలా సీజనింగ్ చేసుకోండి ఉల్లిపాయలని. ఇప్పుడే ఎర్రగా వస్తున్నాయండి. ఇలా కొంచెం బాగా ఎర్రగా వచ్చాక ఒక టిష్యూ తీసుకొని ఏదైనా వేస్ట్ దాంట్లో గిన్నెలో వేసేసుకోండి. తర్వాత కొంచెము ఆయిల్ తీసుకొని ఒక ఆనియన్ హాఫ్కి కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక తర్వాత ఇంకా దోశ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. చూడండి ఎలా వచ్చాయో క్రిస్పీగా దోశలు తవా మీద అతుక్కోకుండా. ఇలా సీజనింగ్ చేసుకోండి, బాగా వస్తాయి దోశలు. మనం దీన్ని ప్రతిసారి వాష్ చేసుకునే అవసరం లేదు. ఈ తవాని క్లీన్ చేసుకోండి చాలు. వాటర్ పోసుకొని జస్ట్ క్లీన్ చేసుకోండి.